హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు తరగని సంపద. ఇది అరేబియా జానపద కథ. పూర్వము బాగ్దాద్ నగరంలో ఖలీఫాగా ఉండిన హారూన్ అల్ రషీద్ అన్ని విధాలా యోగ్యుడే కానీ తనను మించిన సంపద ప్రపంచంలో మరెవరికీ లేదన్న అహంకారం ఆయనలో బలంగా ఉండేది. తనకన్నా ధారాళంగా దానాలు చేసేవాడెవడు లేడనుకునేవాడు. ఈ విషయము ఆయన తరచుగా గొప్పలు చెప్పుకునేవాడు. ఒకరోజు ఖలీఫా మితిమించి తన దాతృత్వాన్ని పొగుడుకుంటూ ఉండడం చూసి భరించలేక వజీరైన జఫరు ఆయనకు కనువిప్పు కలిగించ నిశ్చయించుకొని, హుజూర్, మానవులు అల్లా సమక్షంలో అణుకువగా ఉండటం కన్నా గర్వించదగింది మరేదీ లేదు. సమస్త సంపదలు సద్బుద్ధి కూడా దైవం ప్రసాదించినవే. అవి ఉండటం మనిషికి గర్వకారణం కాకూడదు. తమ దాతృత్వాన్ని ప్రజలు మెచ్చుకోనివ్వండి. అదీ కాక తరగని సంపదను అల్లా తమకే కాదు ఇతరులకు కూడా ఇచ్చాడు. బస్రా నగరంలో ఒక సాధారణ పౌరుడైన యువకుడు ఉన్నాడు. అతని పేరు అబూ అల్ కాసిం. అతనికి ఉన్న సంపద ప్రపంచంలో ఏ చక్రవర్తికి లేదు. దాతృత్వంలో ఏలినవారు కూడా అతనితో పోటీ చేయలేరు అనేశాడు. ఈ మాటలు వినేసరికి ఖలీఫా ముఖము ఎర్రబడి కళ్ళ నుంచి నిప్పులు రాలాయి. ఆయన జఫర్తో, బుద్ధిహీనుడా, ఇలాంటి అబద్ధానికి శిక్ష మరణదండనే అని ఎరుగుదువా అన్నాడు. తమ మీద ఒట్టు పెట్టుకొని చెబుతున్నాను, నేను చెప్పింది అక్షరాల నిజం అన్నాడు జఫర్. అతను ఇంకా ఇలా అన్నాడు, నా మాట నమ్మకపోతే తమరు ఎవరినన్నా పంపి వాకబు చేయించండి. ఆ మనిషి ఏమి చెబితే దానికి నేను బద్ధుణ్ణి. నేను కిందటిసారి బస్రా వెళ్ళినప్పుడు అబూ అల్ కాసింకు అతిథిగా ఉండటం జరిగింది. మరోసారి చెబుతున్నాను, ఈ కాలంలో అతన్ని మించిన దాత ప్రపంచంలోనే లేడు అన్నాడు. ఖలీఫాకు నోట మాట రాలేదు. పట్టరాని కోపంలో ఆయన జఫర్ను నిర్బంధించమని భటులకు సంజ్ఞ చేసి అక్కడి నుంచి త్వరగా జుబేదారాణి మందిరానికి వెళ్ళిపోయాడు. ఆయన ముఖం చూసి జుబేదారాణి తెల్లబోయింది. ఆమె ఆయనకు గులాబీ వాసన గల నీరు తాగటానికి ఇస్తూ, ఇది తాగి శాంతించండి అంది. ఆ లుచ్చ జఫర్ మూలంగా శాంతి లేకుండా పోయింది. వాడు నాకు ఎదురు చెప్పడమే గాక నన్ను కాదని ఊరు పేరు లేని వెధవలను ఆకాశానికి ఎత్తుతున్నాడు అంటూ ఖలీఫా జరిగిందంతా జుబేదారానికి చెప్పాడు. జఫర్ ప్రాణానికి పెద్ద ముప్పే వచ్చి పడిందని జుబేదా గ్రహించి ఖలీఫాను ఒక చెంప సమర్థించుతూనే ఎవరినన్నా బస్రాకి పంపి విచారణ జరిపేదాకా జఫర్ను శిక్షించడం మంచిది కాదు అంటూ సలహా ఇచ్చింది. జుబేదా మాటల ప్రభావంతో ఖలీఫా మనసు చాలా వరకు శాంతపడింది. అందుచేత ఆయన, నేను మాత్రం నిజం తెలుసుకోకుండా జఫర్ని ఎందుకు శిక్షిస్తాను? నా కళ్ళతో చూస్తేనే గాని నేను దేన్ని నమ్మలేను. అందుచేత నేనే స్వయంగా వెళ్ళి బస్రాలో ఉండే అబూ అల్ కాసింను చూసి వస్తాను. జఫర్ అతిశయోక్తులు చెప్పి ఉంటే వాడికి ఉరిశిక్ష తప్పదు అన్నాడు. ఒంటరిగా వెళ్ళవద్దని జుబేదా ఎంత బతిమిలాడినా వినిపించుకోకుండా ఖలీఫా వర్తకుడిలాగా మారువేషం వేసుకుని బస్రాకి బయలుదేరాడు. ఆయన క్షేమంగా బస్రా చేరి ఆ నగరంలోని పెద్ద సత్రంలో దిగాడు. భోజనానికైనా కూర్చోకుండానే ఆయన సత్రం చౌకీదార్ని కలుసుకొని, ఈ ఊళ్ళో అబూ అల్ కాసిం అనే యువకుడున్నాడట. అతను చేసే దానాలు మహారాజులు కూడా చేయలేరట, నిజమేనా అని అడిగాడు. చౌకీదారు తల ఆడించి, అల్లా అనుగ్రహం, ఆ మహానుభావుడి దయకు పాత్రుడు కానివాడు ఒక్కడైనా ఉన్నాడా? నాకు 100 నోళ్లున్నా కూడా అతని దానాల్ని వర్ణించలేను అన్నాడు. ఇంతలో ఇతర వర్తకులు దిగటం వలన చౌకీదారు వారి కోసం వెళ్ళిపోవలసి వచ్చింది. ఖలీఫా ఆ రాత్రికి అంతటితో తృప్తిపడి మర్నాడు ఉదయమే లేచి దుకాణాలు ఉండే బజారుకేసి వెళ్ళాడు. దుకాణాలు తెరవగానే ఒక దుకాణదారుని కలుసుకొని అబూ అల్ కాసిం ఇంటికి దారి అడిగాడు. మీరు దూర ప్రాంతం నుంచి వచ్చినట్లున్నది. రాజభవనంలో రాజుగారిని ఎరగని వాళ్ళు ఉండవచ్చునేమో కానీ ఈ నగరంలో అబూ అల్ కాసిం ఇల్లు తెలియని వారు లేరు అన్నాడు దుకాణదారు.
నేను దూరం నుంచే వచ్చాను. వచ్చినది కూడా ఈ యువకుని చూడటానికే అన్నాడు ఖలీఫా దుకాణదారుతో. దుకాణదారు ఖలీఫా వెంట ఒక కుర్రవాణ్ణి పంపించాడు. అబూ అల్ కాసిం భవనము చుక్కల పాలరాతితో కట్టారు. దాని ద్వారాలకు వెలలేని ఆకుపచ్చ మణి శిలలు తాపారు. భవనం ముందు ఆవరణలో కొందరు బానిసలు ఆటలలో మునిగి ఉన్నారు. ఖలీఫా ఒక బానిసను పిలిచి ఇంటి యజమాని చూడటానికి బాగ్దాదు నుంచి ఒక అపరిచితుడు వచ్చినట్లు చెప్పమని లోపలికి పంపాడు. ఈ కబురు అందగానే అబూ అల్ కాసిము అతిథికి స్వాగతం చెప్పడానికి బయటకు వచ్చి మృదువుగా స్వాగత వచనాలు పలికి ఖలీఫాను చెయ్యి పట్టుకొని ఒక అందమైన హాలులోకి తీసుకుపోయాడు. గది 4 గోడల వెంబడి జెరీ అంచుగల సిల్కు తొడుగులు గల మెత్తలు ఉన్నాయి. ఇద్దరూ వాటి మీద ఆసీనులైనాక 12 మంది బానిసలు కెంపులు పొదిగిన స్ఫటిక పాత్రలలో ద్రాక్షాసారా తెచ్చారు. వారి వెనకగా 12 మంది ఆడపిల్లలు పింగాణి పాత్రల్లో పళ్ళు పూలు, బంగారు పాత్రలలో షర్బత్తు తెచ్చారు. వాళ్ళు తెచ్చిన పానీయాలు చవి చూడగానే తన భవనంలో అలాంటి పానీయాలు ఎన్నడూ లేవని ఖలీఫాకు తెలిసిపోయింది. మరొక గదిలో ఖలీఫాకు బంగారు పళ్ళాలలో భోజనం పెట్టారు. ఆ భోజన పదార్థాలు కూడా ఉత్తమోత్తంగానే ఉన్నాయి. తర్వాత ఆయన తన కోసం ఏర్పాటు చేసిన సంగీతం వింటూ, నా రాజభవనంలోనూ శ్రావ్యమైన గాయకులున్నారు, సంగీత రహస్యాలన్నీ తెలిసిన ఇషాకు ఉన్నాడు, కానీ ఈ సామాన్య వ్యక్తి ఇంట జరిగే గానగోష్ఠి స్వర్గంలో కూడా లభించలేదనిపించేటంతగా ఉన్నదే అనుకున్నాడు. ఖలీఫా సంగీతం వినటంలో నిమగ్నుడై ఉండగా అబూ అల్ కాసిం లేచి అవతలికి వెళ్ళి ఒక చేతిలో అంబరు బెత్తమో రెండో చేతిలో ఒక చెట్టు బొమ్మ పట్టుకొని వచ్చాడు. ఆ బొమ్మ చెట్టు కాండము వెండితోనూ, ఆకులు పచ్చలతోనూ, కాయలు కెంపులతోనూ చేసి ఉన్నాయి. చెట్టు పైభాగంలో ఒక బంగారు నెమలి బొమ్మ ఉన్నది. అది ఎంతో నైపుణ్యంతో తయారు చేసిన నెమలి బొమ్మ. అబూ అల్ కాసిము ఆ చెట్టును ఖలీఫా ముందు పెట్టి నెమలి బొమ్మను అంబరు బెత్తంతో కొట్టగానే ఆ నెమలి రెక్కలు చాపి పింఛం విప్పి వేగంగా గుండ్రంగా తిరగసాగింది. అది అలా తిరుగుతూ ఉంటే దాని శరీరంలోని రంధ్రాల నుంచి సువాసనలు వెలువడి వాటితో గది అంతా నిండిపోయింది. కానీ హరూన్ చేరగిలపడి కూర్చున్న ఈ వింత వస్తువును చూసి ఆనందించడం ప్రారంభించేసరికల్లా అబూ అల్ కాసిం చప్పున ఆ బొమ్మను తీసేసుకొని అవతలికి వెళ్ళిపోయాడు. ఇదేం మనిషి, అతిథి సత్కారం అంటే ఇలా ఉంటుందా ఎక్కడన్నా? జఫర్ చెప్పినంత కాకపోతే మానే, ఈ మనిషికి మామూలు మర్యాదలు కూడా తెలిసినట్టులేవే. ఆ పక్షి బొమ్మను అడిగేస్తానని భయపడ్డాడు లాగుంది. ఈ మనిషి గొప్పదనాన్ని స్వయంగా చూడరావటమే మేలైంది అనుకున్నాడు ఖలీఫా. ఆయన ఇలా అనుకుంటూ ఉండగా అబూ అల్ కాసిము ఒక అందమైన బానిస కుర్రవాడిని వెంటబెట్టుకుని తిరిగి వచ్చాడు. ఆ కుర్రవాడు ముత్యాలు కూర్చిన చమ్కీ దుస్తులు ధరించి ఉన్నాడు. వాడి చేతిలో ఒక పాత్ర ఉన్నది. అది ఒకే కెంపురాయి నుంచి మలిచిన పాత్ర. ఆ పాత్ర నిండా సారాయి ఉన్నది. బానిస కుర్రవాడు ఖలీఫాకు వందనం చేసి ఆ పాత్రను ఖలీఫాకు అందించాడు. ఖలీఫా అందులోని సారా తాగేసి చూస్తే దాని నిండా తిరిగి సారా ఉంది. దానిని మళ్ళీ తాగి ఖలీఫా బానిస కుర్రవాడికిస్తూ అది 3వ మారు సారాతో నిండుతూ ఉండటం గమనించాడు. ఈ అక్షయ పాత్ర నెమలి బొమ్మ కన్నా కూడా అద్భుతంగా ఖలీఫాకు తోచింది. దీని మర్మం ఏమిటి అని ఆయన అబూ అల్ కాసింను అడిగాడు. నిజానికి ఇందులో అద్భుతమేమీ లేదు. ఒక ప్రాచీన కాలపు విజ్ఞాని దీన్ని తయారు చేశాడు అంటూ అబూ అల్ కాసిము బానిస కుర్రవాడిని త్వరగా అక్కడి నుంచి లాక్కుపోయాడు. చిచ్చి, ఈ యువకుడికి కొంచెం కూడా బుద్ధి లేదనుకోవాలి, లేదా ఇతనికి సాధారణ మర్యాదలు కూడా తెలియకపోవాలి. నేను అడగా పెట్టకుండా అద్భుత వస్తువులు తెచ్చి చూపిస్తాడు. వాటిలో నాకు ఆసక్తి కలుగుతూ ఉండగా లాక్కుపోతాడు. ఇది మోసము, వెకిలితనము కూడాను. కొంచెం ఆలోచించి మాట్లాడేటట్టుగా జఫర్కు బుద్ధి చెప్పాలి అనుకున్నాడు ఖలీఫా. ఇంతలోనే
అబూ అల్ కాసిము తిరిగి వచ్చాడు. అతని వెంట ఒక అందమైన అమ్మాయి ఉంది. ఆమె అందము దేవతలకు కూడా ఉండదు. ఆమె శరీరం నిండా రత్నాలు ఉన్నాయి. కానీ ఆమె అవయవాల అందాన్ని అవి కూడా దాచటం లేదు. ఆమె ఎదురుగా కూర్చొని కిన్నెర వాయిస్తూ ఉంటే ఖలీఫా ఆ పారవస్యంలో నెమలి బొమ్మను, కెంపు పాత్రను పూర్తిగా మర్చిపోయాడు. ఆయన యువకుడికేసి తిరుగుతూ, బాబూ, నిన్ను చూస్తే ఈర్ష్య పుట్టుకొస్తున్నది అన్నాడు. ఖలీఫా ఇలా అనటమే వ్యవధిగా అబూ అల్ కాసిము ఆ పిల్లను చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి అతి వేగంగా లాక్కుపోయాడు. ఈ మూడో అవమానంతో ఖలీఫాకు ఎంత ఆగ్రహం వచ్చిందంటే ఇక అక్కడ ఉంటే అది అగ్నిపర్వతంలాగా బద్దలయ్యేటట్టు తోచింది. అందుచేత ఆయన అబూ అల్ కాసిం మరోసారి తిరిగి రాగానే, అయ్యా, ముఖం ఎరగని వాడికి నువ్వు చేసిన ఆతిథ్యం నన్ను ముగ్ధుని చేసింది. ఇక నాకు సెలవిస్తే నేను వెళ్ళిపోతాను. ఇప్పటికే చాలా ఆతిథ్యం పొందాను అంటూ లేచి నిలబడ్డాడు. అతిథిని బలవంతం చేయటం ఇష్టం లేక ఖలీఫా కోరిక శిరసా వహిస్తున్నట్లుగా తల వంచి అబూ అల్ కాసిం ఆయనను తలవాకిలి దాకా సాగనంపి తన ఆతిథ్యంలో లోపాలుంటే క్షమించమని వేడుకున్నాడు. ఖలీఫా తన బసకు తిరిగి వస్తూ, ఒట్టి దాంభికుడు, మూఢుడు, కొత్తవాళ్ల ముందు తన సంపదను ప్రదర్శించి తృప్తిపడతాడు. దాతృత్వం ఎన్నటికీ కాదు, పిసినారితనం. వీడి పిసినిగుట్టులలో కూడా చాలా నాసిరకం. అబద్ధాలాడినందుకు జఫర్ అనుభవిస్తాడు అనుకున్నాడు. మండిపోతూ ఖలీఫా సత్రం చేరేసరికి దాని ముందు ఆవరణలో అర్ధవలయాకారంలో బానిస పిల్లలు నిలబడి ఉన్నారు. వారిలో సగం మంది తెల్ల బానిసలు, సగం మంది నల్ల బానిసలు. వారి నడుమ అబూ అల్ కాసిం ఇంట కిన్నెర వాయించిన అమ్మాయి నిలబడి ఉంది. ఆమెకు కుడివైపున కెంపు పాత్ర పట్టుకొని బానిస కుర్రవాడు నిలబడి ఉన్నాడు. ఆమెకు ఎడమ పక్కన నిలబడిన మరొక కుర్రవాడి చేతిలో నెమలిగల చెట్టు ఉన్నది. ఖలీఫా ఆవరణలోకి అడుగుపెట్టగానే బానిసలందరూ ఆయన ముందు సాష్టాంగపడ్డారు. బానిస పిల్ల ముందుకు వచ్చి ఖలీఫాకి ఒక లేఖ ఇచ్చింది. అందులో ఇలా ఉన్నది: మా ఇంటికి వచ్చి మా ఇంటిని పవిత్రం చేసిన అతిథిపరుడికి శాంతి సౌఖ్యాలు కలుగుగాక. తర్వాత ఈ హీనమైన కానుకలు తాము స్వీకరించే ప్రార్థన. ఈ బానిసలు చెట్టు, నెమలి, కెంపు పాత్ర తమను స్వల్పంగా ఆకర్షించడం గమనించి వాటినన్నిటినీ తమకు కానుకగా ఇవ్వ సాహసించాము. ప్రతిదీ అల్లా నుంచే వచ్చి అల్లాకే తిరిగిపోతుంది. ఈ లేఖ యొక్క సారాంశం అర్థం కాగానే ఖలీఫాకు పశ్చాత్తాపం కలిగింది. ఈ యువకుణ్ణి ఎంతగా అపార్థం చేసుకున్నాను. నీ విశాల హృదయం ఏముంది హారూన్? నాకసలు విశాల హృదయం అంటూ లేనేలేదు. విశ్వాసపాత్రుడైన జఫరు, అల్లా నిన్ను కటాక్షించుగాక. నా అతిశయానికి, దురహంకారానికి మంచి పాఠం నేర్పావు. ఈ మామూలు పౌరుడు రాజాతిరాజులు సైతం ఇచ్చివేయటానికి జంకే కానుకలను నిశ్చింతగా ఇచ్చేశాడు. మామూలు పౌరుడికింత సంపద ఎక్కడిది? మర్యాదకు భంగమైనా సరే నేను ఈ రహస్యం తెలుసుకోవాలి అనుకున్నాడు ఖలీఫా. అందుచేత ఆయన తన కానుకలను సత్రం ఆవరణలోనే ఉండనిచ్చి అబూ అల్ కాసిం ఇంటికి తిరిగి వెళ్ళి, మహాదాత, అల్లా కటాక్షం నీ మీద మరింత ఉండుగాక. నీవు పంపిన కానుకలు ఎంత అమూల్యమైనవంటే వాటిని స్వీకరించడానికి నాకు జంకుగా ఉన్నది. వాటిని తీసుకోవటం అతిథిగా నా ధర్మాన్ని నేను అతిక్రమించడం అవుతుందనిపిస్తుంది. వాటిని తిరిగి ఇవ్వటానికి అనుమతించినట్లయితే నేను సెలవు పుచ్చుకొని నీ దాతృత్వాన్ని బాగ్దాదులో చాటుతాను అన్నాడు. ఈ మాటలు విని అబూ అల్ కాసిము దీనంగా, స్వామి, నా ఆతిథ్యము, నేను ఇచ్చిన క్షుద్రమైన కానుకలు తమకు అసంతృప్తి కలిగించి ఉండాలి. లేని పక్షంలో తమను సత్రం నుంచి తిరిగి వచ్చి నన్ను ఇలా అవమానించరు అన్నాడు. వెంటనే ఖలీఫా, అలా ఎన్నటికీ అనుకోవద్దు. అల్లా దయవల్ల నేను ఆతిథ్యం ఇచ్చిన వారిని అవమానించే మనిషిని కాను. ముఖం తెలియని వారికి ఇంత వెలలేని బహుమానాలిచ్చి నీవు దారిద్ర్యం వాత పడతావేమోనని తిరిగి వచ్చాను అన్నాడు.
మీరు తిరిగి రావటానికి అదే కారణమైతే మీకు ఎలాంటి విచారమూ వద్దు. ఎందుచేతనంటే అభ్యాగతులుగా వచ్చేవారికి నిత్యము ఇలాంటి కానుకలే ఇస్తూ అల్లా రుణం తీర్చుకుంటున్నాను. అసలు సంగతి ఏమంటే అల్లా నాకు తరగని సంపద ఇచ్చాడు. నా మాట మీరు నమ్మాలంటే నా కథ అంతా మీకు చెప్పాలి. నిజానికి అది చాలా చిత్రమైన కథ అన్నాడు అబూ అల్ కాసిం. అబూ అల్ కాసిము ఖలీఫాను చెయ్యి పట్టుకొని తీసుకుపోయి ఒక చల్లని గదిలో బంగారు ఆసనం మీద కూర్చోబెట్టాడు. ఆ గదిలో సాంబ్రాణి కాలుతున్నది. గది నిండా సుగంధ ధూపం ఉన్నది. నేల మీద మెత్తని తివాసీ ఉన్నది. అబూ ఖలీఫా సరసనే కూర్చొని తన కథను ఇలా చెప్పసాగాడు. మా తండ్రి అబ్దుల్ అజీజ్ అనేవాడు కైరో నగరంలో ప్రసిద్ధికెక్కిన నగల వర్తకుడు. ఆయన తాత ముత్తాతలు కూడా ఆ నగరంలో ఉండిన వారే అయినప్పటికీ అపారంగా ధనం ఆర్జించిన నా తండ్రి ఈజిప్టు సుల్తాను లోభానికి వెరచి ఈ బస్రా నగరంలో అబ్బాసిద్ ఖలీఫాల రక్షణలో తలదాచుకోవలసి వచ్చింది. ఈ నగరంలోకెల్లా ధనికుడైన వర్తకుడి కుమార్తెను నా తండ్రి వివాహం చేసుకున్నాడు. ఆమెకు తోబుట్టువులెవరూ లేరు. నా తల్లిదండ్రులకు నేనొక్కడే సంతానం. ఈ కారణం చేత నా చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోతే నేను బ్రహ్మాండమైన ఆస్తికి వారసుని అయ్యాను. అయితే నేను ఒళ్ళు తెలియకుండా ఖర్చు పెట్టి 2 ఏళ్లలో నాకున్నదంతా తగలేసుకుని బస్రా నగరం అంతటా నా పేరు మారు మోగేటట్టు చేసుకున్నాను. ఇంత పేరు తెచ్చుకున్న చోట దరిద్రుడిగా జీవించలేక బస్రా విడిచి మరెక్కడికైనా పోదలిచి ఇల్లు వాకిలి అమ్మేసి వర్తకుల బిడారు వెంట బయలుదేరాను. మోసుల్లు, డమాస్కస్ వంటి నగరాలు చూసి అక్కడి నుంచి ఎడారి దాటి మక్కా యాత్ర చేసి కొన్నాళ్ల తర్వాత నా తాత ముత్తాతల జన్మస్థలమైన కైరో నగరం చేరుకున్నాను. కైరో నగరపు భవనాలు, మసీదులు చూడగానే నాకు నా తండ్రి జ్ఞాపకం వచ్చి ఏడుపు వచ్చింది. ఆయన ఈ నగరంలో ఎంత వైభవంగా జీవించాడు. బరువెక్కిన గుండెతో సుల్తాను భవనం వెనక ప్రాంతంలో ఉన్న నైల్ నది ఒడ్డుకు వెళ్ళాను. నేను తల ఎత్తి చూసేసరికి ఎత్తున ఉన్న గవాక్షం వద్ద ఒక యువతి ముఖం కనిపించి మాయమైంది. అందమైన ఆ ముఖం మళ్ళీ కనిపిస్తుందేమోనని చీకటి పడిందాకా అక్కడే ఉండిపోయాను. కానీ ఆ ముఖం తిరిగి కనిపించలేదు. ఆ రాత్రి సత్రంలో నా బసకు తిరిగి వెళ్ళి మర్నాడు ఉదయం మళ్ళీ అక్కడికే వచ్చి ఆ గవాక్షం కేసే చూస్తూ కూర్చున్నాను. ఆ రోజు నాకు ఆ ముఖం కనిపించలేదు. కానీ గవాక్షపు తెర వెనక ఏదో మసులుతూ ఉన్నట్లు నాకు తోచింది. 3వ రోజు సాయంకాలం గవాక్షపు తెర పక్కకు తొలగి చుక్కలాటి ముఖం తళుక్కున మెరిసింది. నేనా ముఖానికి ఆత్మార్పణ చేసుకుని, సుందరి, నేను పరదేశీని. ఈ కైరోలోకి వస్తూనే శుభశకునంలాగా నీ ముఖం చూశాను. నా కోరిక ఈడేరుతుందా అన్నాను. ఆమె ముఖాన భయం కనిపించింది. కానీ మరుక్షణమే ఆమె గవాక్షం నుంచి బయటికి వంగి రహస్యంగా, ఇప్పుడు వెళ్ళిపో, అర్ధరాత్రికి రా అని అంతలోనే మంత్రించినట్టు గవాక్షపు తెర వెనక మాయమైపోయింది. నా ఆనందం వర్ణనాతీతం. ఆ ఆనందంలో నా కష్టాలన్నీ మరిచాను. నేను బసకు తిరిగి వెళ్ళి స్నానశాలలో సుఖంగా స్నానం చేసి అర్ధరాత్రి వేళ రాజభవన గవాక్షం చేరుకున్నాను. గవాక్షం నుంచి తాటి నిచ్చెన కిందకు వేలాడుతూ ఉన్నది. నేను సాహసించి దాన్ని ఎక్కి లోపలకు ప్రవేశించాను. 2 చీకటి గదులు దాటినాక 3వ గదిలో నేను ఆ సాయంత్రం చూసిన స్త్రీ కనిపించింది. నేనామెకు నా కష్టాలు చెప్పుకున్నాను. ఆమె నా కథ విని కన్నీరు కార్చింది. విచారించకు, నీ ఒక్క కన్నీటి బిందువుతోనే నా కష్టాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి అన్నాను. ఆమె తన విషయం చెప్పింది. నేను సుల్తాను ప్రియ భార్యను. నా పేరు లబీబా. నా పతనం కోసం కుట్రలు పన్నే సవతులు చాలామంది ఉన్నారు. నిన్ను చూడగానే నీ వంటి భర్త ఉంటే ఎంత సుఖపడేదాన్నో గదా అనుకున్నాను. మేమిలా మాట్లాడుతూ ఉండగా గది తలుపు ఎవరో తట్టారు. లబీబా భయాందోళనతో కొంప మునిగింది.
సుల్తాను తప్ప మరెవరూ తలుపు తట్టరు అన్నది. ఆమె భయపడిందంతా అయింది. మరుక్షణంలో 10 మంది నల్ల బానిసలు గదిలోకి ప్రవేశించి ఒక గవాక్షం గుండా నన్ను నదిలోకి విసిరేశారు. మరొక గవాక్షం గుండా లబీబా నదిలో పడిపోవటం చూశాను. నేనైతే ఎలాగో ఇది ప్రాణాలతో బయటపడగలిగాను. కానీ నా మూలంగా నదికి బలి అయిన ఆ నిర్భాగ్యురాలి కోసం ఎంత వెతికినా దొరకలేదు. నేను వెంటనే ఈజిప్టు దేశం వదిలి బాగ్దాదు నగరానికి వచ్చాను. నా వద్ద ఒక్క బంగారు దీనారమే మిగిలి ఉన్నది. అది పెట్టి మిఠాయి, పళ్ళు, సుగంధలేపనాలు, గులాబీ అత్తరు కొని వాటిని ఒక తట్టలో పెట్టుకొని పాటలు పాడుతూ దుకాణాల దగ్గర అమ్మసాగాను. నా కంఠము ఇంపుగా ఉండడం చేత అమ్మకం చురుకుగానే సాగింది. ఇలా ఉండగా ఒకనాడు బాగ్దాదులోకెల్లా పెద్ద దుకాణం గల వర్తకుడు పండు కొనుక్కొని నన్ను తన పక్కనే కూర్చోమని నా పేరు అడిగాడు. బాబుగారు, మానే గాయాన్ని కెలకకండి అని విచారంగా అన్నాను. వెంటనే ఆయన మాట మార్చి నా అమ్మకం గురించి, లాభం గురించి మాట్లాడి 10 బంగారు దీనారాలిచ్చి పంపేశాడు. అటు తర్వాత నేను ఆయన దుకాణానికి వెళ్ళి ఏదో ఒకటి అమ్ముతూ వచ్చాను. ఆయన నన్ను తన పక్కన కూర్చోబెట్టుకొని నా పేరు అడిగేవాడు. కృతజ్ఞత కొద్దీ ఒకనాడు నేను ఆయనకి నా కథ అంతా చెప్పేశాను. నాయనా అబూ అల్ కాసిం, నేను నీకు తండ్రినైతాను. నేను నీ తండ్రి కన్నా ధనవంతుణ్ణి. నాకు పిల్లలు లేరు. నీ కష్టాలు ఈడేరాయి. ఆ తట్ట అవతల పారేయి అన్నాడాయన ఉద్రేకంతో. ఆ మర్నాడే ఆయన దుకాణం కట్టేసి నాతో కూడా బస్రాకు బయలుదేరాడు. అదే ఆయన జన్మస్థలం. ఇక నుంచి మేమిద్దరము బస్రాలోనే విశ్రాంతి తీసుకునేటట్టు నిర్ణయం జరిగింది. బస్రాలో నన్నెరిగిన వాళ్ళందరూ నా దశ మారినందుకు ఎంతో సంతోషించారు. నేను నా కొత్త తండ్రిని సంతోషపెట్టడానికి సాయశక్తిలా కృషి చేశాను. ఆయన నాతో అనేకసార్లు, అబూ అల్ కాసిం, నేను నిన్ను చూసిన గడియ చాలా మంచిది. నువ్వు విశ్వాసపాత్రుడివి, ప్రేమపాత్రుడివి. నా అనంతరం నీకు చెందబోయే సంపదకు అర్హుడివి అనేవాడు. 1 ఏడాది పాటు నేను ఎలాంటి స్నేహితాలు చేయక ఆయనకు సేవ చేయటంలోనే కాలమంతా గడిపాను. అంతలో ఆయనకు బాగా జబ్బు చేసింది. ఆయన నన్ను దగ్గరికి పిలిచి, నాయనా, అనేక మంది తండ్రులు ఒక్క రోజైనా అనుభవించలేని పుత్ర సౌఖ్యాన్ని నువ్వు నాకు ఏడాది పాటు కలిగించావు. అందుకు నిన్ను దీవిస్తున్నాను. దేవుడు నన్ను పిలిచేలోపుగా నేను నిర్వర్తించవలసిన విధి ఒకటి ఉన్నది. ప్రపంచంలో రాజులందరికీ కలిపినా లేనంత సంపద నీకు దక్కనున్నది. ఇది తరతరాలుగా మా వంశంలో వస్తున్నది. అది మొదట మాకు ఎలా వచ్చిందో నాకు తెలియదు. దాని రహస్యం మా తాత నా తండ్రికి చెప్పాడు, ఆయన నాకు చెప్పాడు అన్నాడు. ఆయన నా చెవిలో రహస్యంగా కొన్ని సంగతులు చెప్పి, ఇది మా వంశంలో ఉండే తరగని సంపద. అందుచేత నువ్వు ధారాళంగా దానాలు చెయ్యి. అన్నిటికన్నా సౌఖ్యం ప్రధానంగా చూసుకో. అల్లా నిన్ను దయగా చూసి నీకు సుఖశాంతులు ఇస్తాడు అని కన్ను మూశాడు. నేను ఆయనకు నా విధులన్నీ నిర్వర్తించి సంపదను ఆధీనం చేసుకున్నాను. పూర్వం నన్ను ఎరిగిన వాళ్ళు ఈసారి కూడా నేను బికార్నైతానని జోస్యం చెప్పారు. కానీ అలా జరగలేదు. రోజు రోజుకు నా ఖర్చు పెరగసాగింది. బస్రాకు వచ్చే పరదేశీయులకందరికీ రాజోపచారంగా ఆతిథ్యం ఇచ్చాను. అయినా ఇతరులు ఊహించినట్లు నేను బీదవాణ్ణి కాలేదు. నేను చేసే ఖర్చు చూసి నగరంలోని అధికారులకు కన్ను కుట్టింది. ఒకనాడు నగరపు ప్రధాన కొత్వాలు నా వద్దకు వచ్చి అది ఇది మాట్లాడి, ఏ యువకుడు ఎంత ధారాళంగా డబ్బు ఖర్చు చేస్తే నాకేమిటి, నేను పొట్టతిప్పుల కోసం ఉద్యోగం చేసుకునేవాణ్ణి. కానీ చిత్రం ఏమిటంటే సరిగ్గా రొట్టెల ధర పెరిగిన సమయంలోనే మావు ఎండిపోయింది అన్నాడు. మీ ఇంటిల్లి పాది 25 రొట్టెల కింద పాల కింద సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది అని అడిగాను. రోజుకు 10 దీనారాలు మించదు అన్నాడు అతను. అది చాలదు, రోజుకు 100 ఇస్తాను. ప్రతి నెలారంభంలో వచ్చి మా ఖజానాదారు నుంచి సొమ్ము పుచ్చుకోండి అన్నాను.
పెద్ద కొత్వాలు కృతజ్ఞతాపూర్వకంగా నా చేతిని తీసుకొని ముద్దాడబోయాడు. అంతా అల్లా నుంచి వచ్చేదేనని గుర్తుంచుకొని నేను అతన్ని నివారించాను. మన్నాడే కాజీ వచ్చి, నాయనా, 5వ వంతు పేదలకు పంచాలన్న ప్రాచీన సాంప్రదాయం ఒకటి ఉన్నది. మా లాంటి వాళ్ళు అలాంటి విషయాలు ఉపేక్షించరాదు అన్నాడు. తమరు చెప్పేదేమిటో నాకు బోధపడలేదు, కానీ చాలా కాలంగా తమకొక విజ్ఞాపన చేయాలనుకుంటున్నాను. పేదవారికి పంచగలందులకు తమకు నిత్యము 1000 దీనారాలు ఇవ్వాలనుకుంటున్నాను. దయచేసి తమరు వాటిని స్వీకరించాలి, నిరాకరించవద్దు అన్నాను. కాజీ నా కోరికను దయతో ఆమోదించాడు. మరి 3 రోజుల అనంతరము బస్రా పాలకుడు వలి నన్ను తన సమక్షానికి పిలిపించుకొని ఎంతో దయగా మాట్లాడి, నీలాంటి యువకుడు తన విధులను నాకు రహస్యంగా తెలియవరిచినట్లయితే అతను చేసే దుబారా ఖర్చు గురించి నేను ఆక్షేపించనని అందరికీ తెలుసు అన్నాడు. వలీగారికి నేను అలాంటి నిధులను చూపగలిగితే ఎంత బాగుండేది. అయితే ఈ మధ్య నేనేమనుకున్నానంటే, నాకు గల కొద్ది ఆస్తిలో రోజుకు 2000 దీనారాలు సాధువులకు దానం చేయటానికి ఏ అధికారి అయినా ఉంటే నా ప్రాణానికి సుఖంగా ఉంటుంది కదా అనుకున్నాను అన్నాను. వలీగారు నా తరపున ఆ మొత్తాన్ని సాధు సజ్జనులకు దానం చేయటానికి దయతో ఆమోదించారు. అది మొదలు ఈ లంచాలు మానకుండా ఇస్తూ వస్తున్నాను. ఆ 3 అధికారులు నన్ను చిత్తం వచ్చినట్టు కానుకలు ఇవ్వనిస్తున్నారు. ఇదే నా తరగని సంపద కథ. ఈ కథను నేనింతకు పూర్వం ఎవరికీ చెప్పి ఉండలేదు అని అబూ అల్ కాసిం ముగించాడు. ఈ యువకుడి నిధి చూడాలన్న కాంక్ష ఖలీఫాకు తీవ్రంగా కలిగింది. ఆయన ఆ యువకుడితో ఎంత తీసినా తరగని నిధి ఎలా ఉంటుందో నేను ఊహించలేకుండా ఉన్నాను. దాన్ని కళ్ళారా చూస్తే గాని నమ్మలేను. దాన్ని నాకు చూపించినట్లయితే రహస్యభంగం చేయనని ప్రమాణం చేస్తున్నాను అన్నాడు. అతిథికి అసంతృప్తి కలిగించి పంపటం నాకు చావు కన్నా బాధాకరమైనది. అందుచేత మీ కోరికను నిరాకరించను. కానీ మీరు కొన్ని నియమాలకు అంగీకరిస్తే కానీ నా నిధిని చూపించలేను. మీరు కళ్ళకు గంతలు కట్టుకోవలసి ఉంటుంది. నేను మీ వెంట కత్తి చేతబట్టుకొని వస్తాను. మీరు ఏమాత్రం దౌర్జన్యం చేయబూనుకున్నా నేను దానిని క్రూరంగా మీ పైన ప్రయోగిస్తాను. దానికి అభ్యంతరం లేకపోతే నా వెంట రండి అన్నాడు అబూ అల్ కాసిం. నేను ఏ నియమాలకైనా సిద్ధమే అన్నాడు ఖలీఫా. అబూ అల్ కాసిము ఖలీఫా కళ్ళకు గంతలు కట్టి నడిపించుకుంటూ రహస్యంగా ఉన్న మెట్ల మీదుగా భూగర్భంలోనికి తీసుకుపోయి అనేక సొరంగాల గుండా తిప్పి తీసుకుపోయి ఒక దీర్ఘమైన గుహలోకి ప్రవేశపెట్టాడు. అది చాలా లోతున ఉన్నది. ఇక్కడ ఖలీఫా కళ్ళ గంతలు విప్పుకున్నాడు. అక్కడి గోడల నిండా అమర్చిన సూర్యకాంతి మణుల కాంతికి ఖలీఫా కళ్ళు జిగ్గేలుమన్నాయి. ఆ కాంతిలో ఆయనకు 100 అడుగుల వ్యాసం గల చలువరాతి కొలను లాంటిది కనిపించింది. దాని నిండా బంగారు నాణాలు ఉన్నాయి. దాని గట్టున 12 విగ్రహాలు ఉన్నాయి. ఒక్కొక్క విగ్రహము ఒక్కొక్క రకం మణితో మలిచినది. అన్ని విగ్రహాలకు బంగారు దిమ్మెలు ఉన్నాయి. ఈ బంగారు కొలనుకు అడుగు లేదు. మా వంశంలో వారంతా ధారాళంగా డబ్బు ఖర్చు పెట్టగా బంగారం అరంగుళం కూడా తరగలేదు అంటూ అబూ అల్ కాసిము ఖలీఫాను మరొక హాలులోకి తీసుకుపోయాడు. అక్కడ ఇంకా పెద్ద కొలను ఉన్నది. దాని నిండా ముడి వజ్రాలు సానపట్టినవి పోసి ఉన్నాయి. దాని చుట్టూ 2 వరుసలలో చెట్లు ఉన్నాయి. అవి ఖలీఫాకు లభించిన నెమలి చెట్టు లాంటివే. కొలనుకు ఎగువగా కప్పు మీద ఇలా రాసి ఉంది: ధారాళంగా వ్యయం చేయగలిగిన వాడే కలిగినవాడు. స్నేహం తప్ప దక్కించుకోదగినది ఏదీ లేదు. ఖలీఫా ఇలాంటి సంపదను చూస్తూ ఇంకా ఎన్నో హాలులు చూసి విసిగిన మీదట అబూ అల్ కాసిం ఆయన కళ్ళకు తిరిగి గంతలు కట్టి తన ఇంటికి తీసుకువచ్చాడు. ఇద్దరూ కూర్చున్నాక ఖలీఫా యువకుడితో, నువ్వు నాకు బహుమానంగా ఇచ్చిన అమ్మాయిని చూస్తే నీ ఇంట చాలామంది సౌందర్యవతులు ఉండాలనిపిస్తుంది అన్నాడు. లేకేం, ఉన్నారు. కానీ నాకు వారందరికన్నా
నన్ను ప్రేమించి నదికి బలి అయిన ఒక్క స్త్రీ జ్ఞాపకం విలువైనది. లబీబా నాకు తిరిగి దక్కేటట్టుంటే మీరు చూసిన నా సంపద అంతా ఇచ్చేయగలను అన్నాడు అబూ అల్ కాసిం. అతను ఆ స్త్రీని ఇంతకాలము మరిచిపోలేకపోవటం చూసి మెచ్చుకొని ఖలీఫా అతనితో ఎదుట ఉన్న సౌఖ్యాలలో గతించిన కష్టాలు మర్చిపోవాలి అన్నాడు. ఖలీఫా అతని వద్ద సెలవు పుచ్చుకొని అతను ఇచ్చిన కానుకలతోనూ బానిసలతోనూ బాగ్దాదుకు తిరిగి వచ్చాడు. వస్తూనే ఆయన కారాగృహం నుంచి తన వజీరైన జఫర్ని రప్పించి క్షమించి బహుమానాలిచ్చి, జఫర్, అబూ అల్ కాసింను ఏ విధంగా సత్కరించాలి? ఏ బహుమానాలిచ్చినా అతనికి పేదగానే కనబడతాయి అన్నాడు. అతన్ని బస్రా పాలకుడుగా నియమించవచ్చు అన్నాడు జఫర్. అయితే నీవు వెళ్ళి అతన్ని తీసుకురా, అతని రాజ్యాభిషేకం మన కళ్ళ ముందే జరుపుదాం అన్నాడు ఖలీఫా. జఫర్ వెంట అబూ అల్ కాసిం రాగానే ఖలీఫా అతన్ని పుత్ర వాత్సల్యంతో కౌగలించుకొని తానే స్వయంగా అతన్ని స్నానశాలకు తీసుకుపోయి స్నానం చేయించి ఇద్దరూ ఫలహారం చేసే సమయంలో గానం చేయటానికి ఒక బానిస యువతిని రప్పించాడు. అబూ అల్ కాసిము ఆ బానిస యువతి ముఖం చూస్తూనే గట్టిగా అరిచి మూర్ఛపోయాడు. అతను తిరిగి స్పృహ తెచ్చుకున్నాక అతని మూర్ఛకు కారణం తెలిసింది. ఖలీఫా పిలిపించిన బానిస లబీబాయే. నదిలో కొట్టుకుపోతున్న లబీబాను ఒక పల్లెవాడు కాపాడి బానిసగా అమ్మాడు. ఆమెను కొన్నవాడు కొంతకాలానికి ఆమెను బాగ్దాదు నగరానికి తెచ్చి రాజభవనంలో బానిసగా అమ్మాడు. ఈ విధంగా అబూ అల్ కాసిము బస్రాకు రాజు కావటమే కాక తన ప్రియురాల్ని తిరిగి పొంది చాలా కాలం సుఖంగా జీవించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.